ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. ప్రతి నెల రాశి ఫలితాలు మామూలుగా వస్తాయి. అయినప్పుడు కూడా ఒకసారి వేగంగా వీక్షణ ఒకసారి చూసుకుందాం. మనం ఈ సంవత్సరం పర్సనల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, సోషల్ లైఫ్ కానీ ఎలాగుంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకొని ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం మీకు మీ పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది. సన్ సోషల్ లైఫ్ ఎలా ఉండబోతుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది. 10 ఆఫ్ సోర్డ్స్ బాగుంది. ఈ సంవత్సరం మీకు పర్సనల్ లైఫ్ బాగుంటుంది. ఏ రకంగా బాగుంటుంది. కొంతమందికి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఏదోటి చేసేయాలి, ఏదోటి అనేయాలి, ముందర నేనే వెళ్ళిపోవాలి, నేనే చేసేయాలి అని ఆత్రం ఉంటుంది. ఈ రకంగా తొందరపాటు ఉన్నవాడు కొంతమందికి సక్సెస్ రావచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. చేసే పని సక్సెస్ వచ్చిందా, మహానుభావుడు చాలా ఫాస్ట్గా చేస్తాడు. ఫెయిల్ అయ్యారా, నీకు తొందరపాటు ఎక్కువ, నువ్వు చేసింది ఏది సక్రమంగా చేయవరా అంటారు. ఈ సంవత్సరం మీరు చేసే కొన్ని పనుల్లో ఈ తొందరపాటు మూలంగా కొంచెం స్పీడ్గా అనాలోచితంగా చేసే పనులు, ఒక్కొక్కసారి చూడండి మీకు సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్లో అనుకోకుండా చేసే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ అయిపోతాయి. అలాగా అనాలోచితంగా అకస్మాత్తుగా వచ్చి ఆలోచన చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు సక్సెస్ఫుల్గా సాగుతాయి. దాని మూలంగా సమాజంలో గుర్తింపు, గౌరవం ఇవన్నీ పెరుగుతాయి. కుటుంబంలో కానీ సమాజంలో కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సహాయం చేస్తారు. లైఫ్లో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. మీకు అంతా కూడా పూర్తి అనుకూలత అంతా ఉంటుంది. మీకు ఏం చేసినా కానీ సక్సెస్ వస్తుంది. ఈ సంవత్సరం రూలింగ్ ప్లానెట్ 2006 అంటే 26 అంటే 1 సూర్యుడు. మీకు సూర్యుడే వచ్చాడు మీకు ఇక్కడ. అందువల్ల మీకు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. కొంతకాలంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఏవో పూజలు చేస్తున్నారు, చేసినా మనకు ఫలితం రాలేదు, ఏం చేసినా కానీ ఫలితం రావట్లేదు మనకి అనుకుంటున్నారు. అంటే మీకు టైం అనుకూలంగా లేనప్పుడు ఏం చేసినా ఒక్కొక్కసారి మనకు తగిన ఫలితం రాదు. అవన్నీ బ్యాంకులు ఎఫ్డీ చేసినట్టే, అవన్నీ ఇప్పుడు వస్తాయి. ఇంత ముందర మీరు చేసిన పనులు, మీరు చేసిన కృషి ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ వర్కౌట్ అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మాటలు అనేవాళ్ళు ఉంటారు. పరిస్థితులు కొన్నిసార్లు అదుపు తప్పుతాయి. తొందరపాటు మూలంగా అదుపు తప్పుతాయి. పట్టించుకోవద్దు. ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఏమి పూర్తిగా తగ్గిపోవు, కానీ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకి ఓ 50 రూపాయలు లాభం వచ్చింది, ఓ 10 రూపాయలు నష్టం వచ్చింది. 10 రూపాయల నష్టం కోసం మనం విచారిస్తూ 50 రూపాయల ఆనందం మనం మిస్ అవుతాం. ఈ లైఫ్లో ఈ స్పీడ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో ఆనందకరమైన క్షణాలు గుర్తు తెచ్చుకొని లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. సంతోషంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. సంవత్సరం అంతా కూడా మీకు సోషల్ లైఫ్లో కూడా బాగుంటుంది. పెళ్లి కాలంలో పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళిలో ప్రెగ్నెన్సీ కలిసి అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ విస్తరణ, ముఖ్యంగా ఆడవాళ్ళ సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో వెళ్ళడము, గౌరవప్రదమైన వృత్తుల్లో వెళ్ళడము, గుర్తింపు ఇవన్నీ ఉంటాయి. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉండొచ్చు. ఉన్నప్పటికి కూడా చాలామంది పెద్దవాళ్ళని పొగిడేవాళ్ళు ఎక్కువ ఉంటారు, విమర్శించేవాళ్ళు వెనకాలతో ఎదురుగా ఎవరు ఏమన్నారు, వెనకాల విమర్శిస్తే ఎదురుగా వచ్చి ఎవరు ఏమన్నారు, మొదటి నమస్కారం వెనకాల తిడతారు. ఇలాంటి వాళ్ళు మీకు అనుక్షణం మీకు కనబడుతూ ఉంటారు. కానీ ఎవరిని పట్టించుకోవద్దు. మీరు హ్యాపీ, మీ లైఫ్లో మీరు బాగుండాలంటే మీరు ఏం చేయాలి, మీ ఫ్యామిలీ బాగుండాలంటే మీరు ఏం చేయాలి, ఇలాంటి పనులు చేయడం. కొత్తగా ఆలోచించండి. కొత్తగా ఆలోచించి లైఫ్ని ట్యూన్ చేసుకునే ప్రయత్నం, ఫ్యామిలీని ట్యూన్ చేసే ప్రయత్నం, ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం, మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి, హైయర్ ఎడ్యుకేషనా, లేదా కొత్తగా ఏదైనా యాక్టివిటీ చేయడమా, కొత్తగా వ్యాపారం ఏదైనా చేయాలనుకుంటున్నారా, జాబ్ మారాలనుకుంటున్నారా, వీటికి కూడా అవకాశం ఆడవాళ్ళకి బలంగా ఉంది. అందరికీ ఉంది, ఆడవాళ్ళకి ఇంకా బలంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేసరికి ఇక్కడ మీకు చెప్పాను కదా, ఏమైనా ఫీల్డ్ మారాలా, కొత్తగా బిజినెస్ చేయాలి, యాక్టివిటీ చేయాలని చెప్పి అనుకున్నాం కదా. ఇక్కడ మీకు కొంత ప్రొఫెషనల్ లైఫ్లో చేంజెస్ కనబడుతున్నాయి. కొన్ని మార్పులు. సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేస్తున్నారు, ఓ 10 ఏళ్ళు డెవలప్మెంట్లో ఉన్నారు. తర్వాత ఇంకా ఏజ్ అయిపోతుంది, లోడ్ తీసుకోలేకపోతున్నారు, ఫీల్డ్ మారాలి. ఇలాగా ఏదైనా ఫీల్డ్ మారాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన కాలం. మీరు ఏ రకమైన వృత్తి చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగి చేసే శరీర శ్రమ పడ్డారు. ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టుకుని ఇంకేదో బిజినెస్ చేయడం. స్టాక్ మార్కెట్లో పెట్టారు, డబ్బులు పోయినాయి చాలా, ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వెళ్ళడం, డబ్బులు ఏదో 2 ప్లాట్ల మీద డబ్బులు వస్తాయి. ఇలాగ చేంజ్ ఆఫ్ లైఫ్ తీసుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగుంటుంది. అనుకూల వాతావరణం అంతా వస్తుంది. వాళ్ళకి కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి, కొత్త పార్ట్నర్స్ వస్తారు, లైఫ్లో బాగుంటుంది అంతా కూడా. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా?
టూ ఆఫ్ వ్యాండ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? టవర్ కార్డు తీసుకోవాలి. ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, విద్యార్థులకి పిల్లలకి పెళ్లి కాని పిల్లలకి ఏదైనా సూచన ఉందా? త్రీ ఆఫ్ పెంటికల్స్, మగవారికి సంబంధించి కొంత స్తబ్దంగా ఉంటుంది. మీకు అన్నీ మీకు తెలుసు, సిస్టమ్స్ ప్రొసీజర్స్ అన్నీ మీకు తెలుసు, కానీ మూమెంట్ మీ చేతిలో ఉండదు. ఎందుకు మూమెంట్ మీ చేతిలో ఉండదు? ఎందుకు ఆగిపోతూ ఉంటారు అంటే సరిగ్గా ప్లాన్ చేయకపోవడం వల్ల. ఎవరో మిమ్మల్ని 8 గంటలకు వచ్చి కలవమన్నారు, మీరు 10 గంటలకు వెళ్తే కాదు. మీరు వెళ్ళే ప్లేసు, ట్రాఫిక్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఓ పావు గంట ముందు వెళ్ళాలి. వాళ్ళు ఉంటారులే ఏం కాదులే అంటే వాళ్ళు ఉండకపోతే సిస్టమేటిక్గా ఉండవు. మీకు బ్యాంకులో లోన్ అప్లై చేస్తే లోన్ 1 వీక్లో రిలీజ్ అవ్వాలి, కానీ ఆ చేసే ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో వాళ్ళు లీవ్లో ఉన్నారు, 1 వీక్లో అవ్వదు, ఇంకో 2 వారాలు పడుతుంది. అందువల్ల ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఈ ప్లాన్ ఏ ఎందుకు ఫెయిల్ అవుతుంది? మీ వల్ల ఫెయిల్ అవుతుందా? సొసైటీ వల్ల ఫెయిల్ అవుతుందా? మిగతా పరిస్థితుల వల్ల ఇబ్బంది వస్తుందా? అప్పుడు ప్లాన్ బికి వెళ్ళాలి. ఆ ప్లాన్ బిలో కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. సొసైటీ మీరు చేసే పని పక్కన మిగతా పని డిపెండ్ చేసే పని, ఆ డిపెండెన్సీ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటే మీకు సక్సెస్ వస్తుంది. లేకపోతే ప్రతి పని 2-3 సార్లు డిలే ఉంటుంది. ఇది ముఖ్యమైన సూచన. ఇక్కడ ఆడవారికి సంబంధించి లైఫ్లో మేజర్ చేంజెస్ వస్తాయి, ప్రొఫెషనల్ చేంజెస్ ఉంటాయి. చాలామంది మెటర్నిటీ లీవ్లో ఉండి జాబ్ మానేసి ఒక 6 నెలలకి గ్యాప్ తీసుకుని మళ్ళీ రీజాయినింగ్ చేసరికి మళ్ళీ టెక్నాలజీ మార్చుకుని ఫీల్డ్ మార్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి అనుకూలమైన కాలం. రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు మీరు చేసే పని రాబోయే 4-5 ఏళ్ళు దాని ఎఫెక్ట్ ఎలా ఉండదు గమనించుకొని ఆ పని చేయండి, తప్ప తొందరపడద్దు. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది, కొంతకాలం గ్యాప్ తీసుకునే అవకాశం ఉంటుంది, లేదా సొంత యాక్టివిటీ ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు జాబ్స్ మానేసి కేకులు చేసుకోవడం, కన్ఫెక్షనరీ ప్రొడక్ట్లు చేయడం, వీటిని అమ్మడం, లేదా బట్టల బిజినెస్ ఇలాంటివి చేసుకుంటారు చాలామంది లోడ్ తట్టుకోలేక. ఇలా చేయాలనుకుంటే అనుకూలమైన కాలం. విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది. పెళ్లి కానీ పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. మీకు మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో ఈ మ్యారేజెస్ కానీ, లేకపోతే మీకు ఫారిన్ ట్రావెలింగ్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఏదో రకమైన సపోర్ట్ దొరుకుతుంది. మీకు లైఫ్లో మంచి సహకారం లభిస్తుంది, మంచి గైడ్, మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు, బాగుంటుంది అంతా కూడా. పరిహారం ఏం చేసుకోవాలి? ధనిష్ట వాళ్ళ దగ్గర పరిహారం చేసుకోవాలి. ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్, ధనిష్ట వాళ్ళకి బాగుంటుంది చెప్తాను. శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్, పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్. ఇందులో మంచి ఫలితాలని కూడా ఈ ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉన్నాయి. జీవితంలో అకస్మాత్ మార్పులు, అనేక రకాల ఆర్థికమైన లాభాలు, గుర్తింపు, ఊహకందని ఊహించని లాభాలు అనేకం కలుగుతూ ఉంటాయి. మీకు బాగుంటుంది. కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేయడం కానీ, బిజినెస్లో సక్సెస్ అవ్వడం కానీ, ఏమైనా పెండింగ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే డిస్ప్యూట్లు ఉంటే క్లియర్ అవ్వడం కానీ, ఆర్థికంగా మంచి లాభం కలుగుతుంది. శతభిషం వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అనుకున్న దాంట్లో రాకపోవడము, అనుకున్నట్టుగా చేయలేకపోవడము. మీకు ఇక్కడ చెప్పాను కదా, మగవారి 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సమాజానికి సరైన సహకారం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యవసాయం ఉంది, వర్షం పడితేనే వ్యవసాయం, వర్షం పడకపోతే వ్యవసాయం పోయినట్టే, లాస్ వస్తుంది. ఈ రకంగా మీ చేతిలో లేని విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా డిసప్పాయింట్మెంట్ వస్తుందేమో ముందే మీరు గూడు వదిలేస్తారని కూడా. అందువల్ల చివరిదాకా ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయండి. పూర్వభద్ర వాళ్ళకి పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. న్యాయంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది. మీకు రావాల్సింది మీరు ముక్కు పిండి వసూలు చేస్తారు. మీరు మొహమాటం పడకుండా ఖచ్చితంగా మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ ప్రయత్నం మీద ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం చేస్తే ప్రతిదీ మీకు సక్సెస్ అవుతుంది. పరిహారం ఏం చేసుకోవాలి? ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి పరిహారం? లవర్స్, ఓం క్లీం నమః అనే మంత్రాన్ని జపం చేస్తారు. వశిత్రిపుడి అంటారు. ధర్మమైన కోరికను నెరవేర్చే మంత్రం. వశీకరణ మంత్రం అంటే ఏదో వేరేలాగా అనుకోవద్దు. ధర్మమైన కోరికలు నెరవేర్చే మంత్రం ఓం క్లీం నమః జపం చేసుకోండి. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? ది వరల్డ్, మీరు ప్రత్యేక పూజ అక్కర్లేదు, నిత్య పూజ చేసుకోండి. నవగ్రహాలను ఆరాధించండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ సోర్డ్స్, ఇంకొక కార్డు తీసుకుందాం. చారియట్, మీరు ఇంద్రాణి స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోండి. లేదా మీరు శుక్రగ్రహాన్ని ఆరాధించండి. శుక్రగ్రహాన్ని ఆరాధించగానే బాగానే ఉంటుంది. శుక్ర కవచం చదువుకుంటే అనవసరం లోడ్లు తగ్గుతాయి. మీకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. శుభం భూయాత్.